స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా కొంచెం పెద్ద కథ చెప్తారండి? పూర్వం అంట ఉజ్జయిని నగరంలో ఆ సాగర్ దత్తుడు, బుద్ధవర్మ అని ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. ఓకే. ఈ సాగర్ దత్తుడు సహజంగా ఆయన వ్యాపారం అయింది. బుద్ధదత్తుడు ఏంటంటే కొంచెం రాజకుటుంబానికి, బుద్ధవర్మ రాజకుటుంబానికి చెందిన వ్యాపారి. ఓకే. ఈ సాగర్ దత్తుడు సముద్రం మీద వ్యాపారం చేసేవాడు. ముందు ఏదో మగపిల్లలు ఉన్నారు. ఈయన ప్రయాణం అవుతున్నప్పుడు వాళ్ళ ఆవిడ భార్య అప్పుడే నెల తప్పింది, ప్రయాణం అయిపోయాడు. అయితే సముద్ర మధ్యలో కొన్ని పడవలు ఒక చోట ఆపుకుని కలుసుకుంటారు కదా, ఆ కలుసుకున్నప్పుడు బుద్ధవర్మని కలుసుకున్నాడు. ఓకే. అప్పుడు ఏదో ఒక మాటల సందర్భంలో నీకెంత ఉంది, నాకెంత ఉంది, నువ్వెంత నేనెంత అని డిస్కషన్ పెట్టి నీకు నాకు ఆడపిల్ల మగపిల్లాడు పుడితే మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పుకున్నారు. అప్పుడే డిసైడ్ చేసేసుకున్నారు. అప్పట్లో అలాగే జరిగేవి, పిచ్చి రోజులు కదా, మాట్లాడుకున్నారు. బాగానే ఉంది. అయితే ఏమైంది, మన సాగర్ దత్తుడు ఇంటికి వచ్చేసరికల్లా వాళ్ళ ఆవిడ మెడ నిండా మెడ మీద మెడలో ఒక మల్లెపూలు దండేసినంత పిల్లని ఎత్తుకొచ్చింది. అబ్బో ఎవరి మల్లిక అని అడిగాడు ఆయన. మన కూతురే, ఇప్పుడు మొన్న మీరు వెళ్ళాక పుట్టిన పాపాయి అని చెప్పింది. బాగుంది పిల్ల, ముద్దుగా. పిల్లకి మల్లిక అని పేరు పెట్టారు. మల్లె పువ్వులేనే చక్కగా ఉండేది. సరే ఏమైంది, మన ఇతను కూడా, మన బుద్ధవర్మ కూడా ఊరు చేరిపోయాడు. ఊరు చేరిపోతే ఏమైంది, ఈయన చెప్పాడు, వసే మరి పిల్లాడిని డెలివరీ అయిపోయింది కదా, పిల్లవాడిని ఎత్తుకురమ్మన్నాడు. పిల్లవాడిని ఎత్తుకురమ్మంటే వాడు ఒక కన్ను, ఒంటి కన్ను ఒక కన్ను మూసిపోయింది, గూని బావుండ్లా అస్థిపంజరంలా ఉన్నాడు పిల్లాడు. ఇదేంటి ఈ ఒంటెని కన్నావు అన్నాడు. ఒంటెని కన్నావు ఏమిటంటే ఆయన తండ్రి ఒంటె అనేసరికల్లా వాడు ఆకారం పాపం బాగుండలేదు కదా, అందరూ ఓష్టుడు అని పిలిచేవాళ్ళు వాడిని. అయ్యో. ఓష్టం అంటే ఒంటె, గూని పిల్లవాడు. ఇంకా ఏవో పిల్లలు ఉన్నారు వాళ్ళకి, ఈ పిల్లాడు. అయితే ఊరంతా వాడిని అలాగే పిలిచేవాడు. ఇతను ఏమన్నాడు, వసే ఎలాగే నేనేమో సాగర్ దత్తుడితోటి పెళ్లి సంబంధం మాట్లాడాను, మన పిల్లాడికి వాళ్ళ పిల్ల నుంచి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడు, ఇప్పుడు పిల్లాడు పుట్టాడని ఉత్తరం రాయాలి కదా అంటే రాయమని. పిల్లాడు పుట్టాడు అని ఉత్తరం రాస్తే మాకు ఆడపిల్ల పుట్టింది, పేరు మల్లికని పెట్టాం, పిల్ల బాగుందని చెప్పాడు. బాగుండేదని ఈయనేం చెప్తాడు, ఊరుకున్నాడు. ఊరుకున్నాక పిల్లాడికి ఒక 4-5 ఏళ్ళు వచ్చాక మన సాగర్ దత్తుడి దగ్గర నుంచి కొంతమంది ఈ ఊరు వస్తూ, ఏమంటే మా పిల్లని, మా సాగర్ దత్తుడు గారి పిల్లని మీ అబ్బాయికి ఇస్తామని ఒప్పుకున్నారట, మరేమోను పిల్లాడిని ఒకసారి చూసిరమ్మన్నారు, కాబోయే అల్లుడు అన్నారు. అనేసరికల్లా కాబోయే అల్లుడు లేడు, ఎక్కడికో వెళ్ళాడని చెప్పారు. చెప్తే ఈవిడేమంది, ఏమండి మనం మసిపూసి మారేడుకాయ చేద్దాం, పెళ్లి సంబంధం పోగొట్టుకుంటామా ఎక్కడైనాను, పిల్లాడిని అసలు చూపించద్దు కొన్నాళ్ల పాటు, పెద్దయ్యాక ఏదో ఒకటి చెప్పి చేద్దాం పెళ్ళి, ఈ లోపల స్నేహం పోగొట్టుకోవడం ఎందుకు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, పెళ్లి దాకా మన వ్యాపార బంధం ఇలా నిలబెట్టుకుందాం, రాబోయే లక్ష్మిని కాపాడుకోవాలి కానీ చెడగొట్టుకోకూడదు, పిల్లాడి మీద వాడికి చూపించకుండా ఏదో వేషం వేద్దామని చెప్పింది. 4 ఏళ్లకు ఒకసారి వచ్చారు, 8 ఏళ్లకు ఒకసారి వచ్చారు. 8 ఏళ్లకు వచ్చినప్పుడు ఏమన్నారు, మా పిల్లాడు తామ్రలిప్తి నగరంలో ఉన్నాడు, ఊళ్ళో లేడు, మేనమా దగ్గర వేదాధ్యయనం చేస్తున్నాడు అని చెప్పారు. పిల్లాడికి 14 ఏళ్ళకి వచ్చాక ఇంకోసారి వచ్చారు. వచ్చేసరికి అలా ఏమైంది, ఈసారి అన్నారు పిల్లాడు అక్కడే చదువుకుంటున్నాడంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేమిటి 14వ ఏడు వచ్చింది, 8వ ఏడు వచ్చినప్పుడు మేనమామన్నారు, 8 నుంచి 14, 6 ఏళ్ళ వేదాధ్యయనం చేసి వాడేం చేస్తాడు, వ్యాపారం చేసుకోవాల్సిన వాడు, తండ్రి వ్యాపారంలోకి 12-14 ఏళ్ళ సరికి వ్యాపారంలో కుదురుకోవాలి, వ్యాపారం లేదు పాడు లేదు, ఏమిటో ఇలా చెప్తున్నారు ఏంటని పోయి ఇంటికి వెళ్ళి సాగర్ దత్తుడితో చెప్పారు. ఆయన అన్నాడు, అలా కుదరదు, ఎలాగైనా పిల్లాన్ని చూపించాల్సిందేనని చెప్పండి. పెళ్లి నుంచి చూపించలేదు కదా, చూపించలా, ఎన్నాళ్ళైంది చూడలేదు, పిల్ల పెళ్ళిడికి వచ్చేసింది, 14-15 ఏళ్ళు వచ్చినాయి, పిల్ల పెళ్లి చేసేయాలి, ఏమైనా సరే పిల్లాన్ని చూపించవలసిందేనని చెప్పమన్నారు. మళ్ళీ పోయారు వీళ్ళు ఆయన దగ్గర నుంచి, సాగర్ దత్తుడి దగ్గర నుంచి కొంతమంది దూతలు. ఏమిటండి తేపకో కబురు చెప్తారు, పిల్లేమో ఈడేరిపోయింది, మేము పెళ్లి చేసేయాలి, మీ అబ్బాయిని పిలిపించండి, మేము ఇక్కడే ఉంటాం, పిల్లాన్ని చూడకుండా వెనక్కి రావద్దని చెప్పారు, కావాలంటే తామ్రలిప్తి నగరానికి మేమే వెళ్తామన్నారు. అనేసరికి వీళ్ళకి గొంతుకి కాయడం పడింది, వెలక్కాయ పడింది గొంతులో. ఏం చేయాలి, బాగా ఆలోచించి భార్య అంది, అలా కాదండి, ఎవరో ఒక పిల్లాన్ని మన దగ్గర ఉన్న వాళ్ళల్లో కాస్త సలీసుగా బాగున్న వాడిని చూసి పిల్లకి ముడెట్టేద్దాం, ఏముంది ఓం పెళ్ళిళ్ళు, తర్వాత కాపురం మనవాడితో చచ్చినట్టు చేస్తుంది, ఎవరో ఒక పిల్లాన్ని చూపించమని. దొంగ మొహం. అక్కడి నుంచి ఏమైంది, ఈయన చూసుకున్నాడు, చూసాడు, అటు చూసి చూసి తన దగ్గర పాలనలో తన పోషణలో ఉన్నటువంటి కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో చూస్తే కాస్త 1 ఏడాది 2 ఏళ్ళు అటు ఇటుగా ఉఠావుగా ఉన్న ఒక పిల్లవాడిని సెలెక్ట్ చేసుకున్నాడు. వాడి పేరు యజ్ఞదత్తుడు.
బ్రాహ్మల అబ్బాయి. వీళ్ళేమో వ్యాపారస్తులు, తెలిసిందే కదా. ఉమ్. ఆ బ్రాహ్మడికి కబురు చేసి, ఓ నాయన, నాకు చాలా అత్యవసరమైన వ్యవహారం ఒకటి ఉంది, మీ అబ్బాయిని నాకు అప్పచెప్పు, నువ్వు జన్మంతా తినడానికి సరిపడా నీకు ఇస్తా, ఓకే. నీ పిల్లాడి భవిష్యత్తుకు వచ్చిన ఇబ్బంది లేదు, నీకు వచ్చిన ఇబ్బంది లేదు, నా పాలనలో ఉన్నావు, ఇన్నాళ్ళు నేనే నిన్ను పోషిస్తున్నాను అనేసరికి అలా బ్రాహ్మడు అన్నాడు, దాందేముందండి, మీకు ఏదైనా పని ఉంటే మేము కాదంటామా, ఇన్నాళ్ళుగా మా పోషణ చూస్తున్నారు మీరు, పిల్లాడిని పంపుతానని పిల్లాడిని అగ్నిదత్తుని పంపించాడు. పంపించి ఏం చెప్పాడు, ఒరే వీళ్ళు ఏం చెప్తే అది చెయ్యి, కాదు కూడదు అనబాక, వాళ్ళ అబ్బాయిగా చెలామణి అవమన్నా సరే నువ్వు అయిపోవాల్సిందే. ఒప్పుకున్నాడు అగ్నిదత్తుడు. ఇక రాగానే వీళ్ళేం చేశారు, ఆ ఊరు నుంచి వచ్చారు కదా ఉజ్జయిని నుంచి, ఆ ఉజ్జయిని నుంచి వచ్చిన దూతలకి యజ్ఞదత్తుని చూపించారు. వాళ్ళేమో చక్కగా పొడుగ్గా తెల్లగా పండల్లే ఉన్న పిల్లాడిని చూసి, అబ్బో ఎంత బాగున్నాడు, మల్లికమ్మకి సరైన ఈడు జోడు, లక్షణంగా ఉన్నాడు అని చాలా సంతోషించారు. పెళ్ళన్నారు. పెళ్ళనగానే వీళ్ళేం ఆలోచించారు, ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించి, సరే ఓ పని చేద్దామని ఈ పిల్లాడినే పెళ్లి కొడుకుని చేసి ఆ దూతల చేతికిచ్చి పంపించారు ఈ అగ్నిదత్తుడిని. అయితే ఏం చేశారు, వీడితో పాటు ఆ గూనివాడిని కూడా పంపించారు, అసలు పిల్లవాడిని. అసలు పిల్లాడిని కూడా. వీడికి ఈ పిల్లాడికి పెళ్లి కొడుకు సామాన్లన్నీ గూనివాడి చేతికిచ్చి వాడికి బ్రాహ్మడి వేషం, వీడికి పెళ్లి కొడుకు వేషం వేశారు. బ్రాహ్మణ అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసి అసలు పెళ్లి కొడుకుని బ్రాహ్మణ్ణి చేశారు. చేసి సామాన్లు చేతికిచ్చి, ఒరే ఈ పిల్లాడి కుర్రాడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడో అది నీ పెళ్ళం, నిన్నే చూపిస్తే వాళ్ళు నీకు పిల్లలు ఇవ్వరు కాబట్టి నీకు బదులుగా వీడిని చూపిస్తున్నావు అంతే, ఇది మనసులో పెట్టుకోమని చెప్పారు. ఈ గూనివాడికి పెళ్లి చేసుకోవాలని ఉంది, ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, వీడికి పెళ్లి చేసుకోవాలని, దానికి పెళ్ళి అయ్యే మార్గం లేదు, ఎలాగోలాగా చక్కటి పెళ్ళి వస్తుందంటే మనకేం నష్టం, సరేనన్నాడు. అందరూ కలిసి పోయారు. ఆ దూతలతో కొంతమంది సైన్యాన్ని కొంతమంది చుట్టుపక్కలని ఇచ్చి పంపించారు. పెద్దగా చుట్టుపక్కల కాదు, సేవకులు సహాయకులను ఇచ్చి పంపారు. పంపించాక తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళందరూ చాలా సంతోషించారు. అయ్యి బాబాయ్ ఎంత బాగున్నాడు, పండల్లే పిల్లాడు, మన వాళ్ళల్లో ఇంత చక్కటి వాడిని చూడం అని ఆశ్చర్యపోయారు. సరే చక్కగా యథావిధిగా పెళ్లి చేశారు. గూనివాడు పక్కనే కూర్చుని పెద్ద బ్రాహ్మడి పక్కన సహాయకుడుగా ఉండి సామాన్లు అందిస్తూ తన పెళ్లి కూతుర్ని తనవి తీరా చూసుకుంటూ కూర్చున్నాడు. వివాహం అయిన దగ్గర నుంచి యజ్ఞదత్తుడు కడుపులో నొప్పి పంట మొదలుపెట్టాడు. నా పొట్టలో నొప్పిగా ఉంది, డొక్కల్లో సోలొచ్చి పడిపోయాడు. అక్కడి నుంచి ఈ సాగర్ దత్తుడు చాలామంది వైద్యుల్ని పిలిపించాడు. వాళ్ళంతా వస్తే ఆ మందు ఈ మందు ఇస్తే, ఈ పెళ్లి కూతురు ఉంది కదా ఈ మల్లిక, సాగర్ దత్తుడు కూతురు, భర్తకి కడుపులో నొప్పి వస్తే అతను చూసుకోవద్దు, నాకెందుకు, నేను పెళ్లి కూతురునని లోపలికి వెళ్ళకుండా దగ్గర కూర్చుని ఇతనికి కావాల్సిన సేవలు చేసి ఆ మందులన్నీ పోసి పథ్యం పానం చూసుకుని దగ్గరే ఉంది వదిలిపెట్టకుండా. 2-3-4 రోజులు గడిచాక ఎన్ని మందులు ఇచ్చినా వాడు నొప్పి తగ్గట్లే. వాడికి నొప్పి ఉంటే కాదు, నొప్పి లేదు వాడికి, దొంగ నొప్పి. వాడేం చేశాడు, నాకు తగ్గటం లేదు, మా అమ్మని నాన్నని చూడాలనిపిస్తుంది, నా భయం వేస్తుందని మొదలుపెట్టాడు. పెళ్ళయ్యాక చాన్నాళ్ళు 6 నెలలు ఇక్కడ ఉంచుకునే ఎత్తులో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ 6 నెలలు ఎక్కడ, వారం కూడా ఉండేలాగా లేడు. మా ఇంటికి వెళ్ళిపోతా అంటే ఆ వైద్యుల్లో పెద్ద ఆయన ధన్వంతరి గారు అన్నాడు, పిల్లవాడిని ఇంటికి పంపించేసేయండి, 10 రోజులు ఉండొచ్చి కాస్త పొట్ట నొప్పి అది తగ్గాక మళ్ళీ పిలిపించుకుందాం రామన్ నగర్కి, కాస్త అమ్మని నాయన్ని చూస్తే పిల్లవాడు స్వస్థత చెందుతాడు, చిన్నపిల్లాడే, చిన్నవాడు కదా, కడుపులో నొప్పి ఎక్కువ వచ్చేసరికల్లా బెంగ పెట్టుకున్నట్టున్నాడు, అందుకే తగ్గడం లేదు, నాకు ఒళ్ళు జ్వరంగా ఉందంటాడు. ఎంతసేపు జ్వరం చూస్తే ఏమి ఉండదు, నాకు జ్వరం అంటాడు, తిండు. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత చేయవలసిన శుభకార్యాలు ఏవి చేసే వీల్లేదు, నా కడుపులో నొప్పి అంటుంటే ఏం శుభకార్యం చేస్తారు, అదే కదా. సరే ఈయన ఏం చేశాడు, బోళంత బంగారము వెండి సామాన్లు గీమాన్లు ముత్యాలు రత్నాలు వజ్రాలు అన్నీ కొలిచి డజన్ల కొద్ది పనివాళ్ళని, 4 గుర్రాలని, 2 ఏనుగుల్ని, బోల్డంత పరివారాన్ని, పల్లకీల నిండా బట్టల్ని ఇచ్చి పిల్లని కాపురాన్ని పంపించేశాడు. మరి పిల్లాడు వెళ్ళిపోతుంటే పిల్లని పంపొద్దు, పిల్లేమో మా ఆయన కడుపులో నొప్పి ఆయన నేనే చూసుకోవాలంటోంది ఆ పిల్ల. పంపించారు. పంపిస్తే అయితే ఇక్కడే ఏమైంది, ఓ పక్కన వీడు కడుపులో నొప్పి అంటుంటే ఈ గూనివాడు ఈ పిల్లతో కొంచెం సరసాలాడడానికి ట్రై చేస్తున్నాడు. ఆ పిల్లకి చికాగ్గా ఉంది, ఏమిటి వీడు నాతోటి భావరక్షణ చేస్తాడు, బ్రాహ్మడు వాడిని ఏం అనడానికి వీల్లేదు. ఇతనికి ఏం భయం వేసింది యజ్ఞదత్తుడికి, ఈ గూనివాడ వెధవ ఇక్కడ ఉండగానే విషయం అంతా బయట పెట్టేస్తాడేమో, నేనే దీన్ని అసలు మొగుడిని అంటాడో ఏమిటోనని ఇంటికి వెళ్ళిపోతేనే మంచిది కదా అనుకున్నాను. ఇంటికి వెళ్ళాక ఏం చేశారు, అక్కడ వాళ్ళంతా విశేషంగా వైద్యుల్ని పిలిపించారు, ఏదో ఓం అన్నారు, తగ్గిపోయింది కడుపులో నొప్పి, నొప్పి తగ్గిపోయింది. అక్కడి నుంచి సాయంకాలం శుభకార్యం అన్నారు, రాత్రి అంతఃపురంలో ఏకాంతవాసానికి వీళ్ళకి పెద్ద అంతఃపురం రెడీ చేశారు. ఈ పిల్ల చక్కగా అలంకారం అది చేయించుకొని లోపలికి వెళ్తే దాని చిలికత్తలతో సహా వెళ్తే అక్కడ యజ్ఞదత్తుడితో పాటు గూనివాడు కూడా ఉన్నాడు. వీడెందుకున్నాడు అని అడిగింది. ఇతను ఎందుకున్నాడు ఇక్కడ,
అనేసరికల్లా ఇతను ఏమన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి గబగబా నడిచి వెళ్ళిపోతుంటే అమ్మాయి తలిపి, అదేమిటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతామేమిటి, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ. ఈ లోపల ఏమైంది, ఈ అబ్బాయి కడుపులో నొప్పి తగ్గిందంటే వాళ్ళ నాన్న అందరికీ దానాలు ధర్మాలు చేసి అల్లుడు స్వస్థత చెందాడు, ఏం భయం లేదని వాళ్ళు. ఇక్కడ పెళ్లి కుమారుడికి రాజకుమారుడికి పెళ్ళి అయిపోయిందని ఊరంతా తాగి తందనాలు ఆడుకుంటున్నారు. ఇక్కడ 3-4 రోజులు బోళ్ళు ఉత్సవాలు కూడా జరిగినాయి. అందరూ గందరగోళంగా ఉన్నారు. ఈ పిల్ల ఇతను వెంట పడింది యజ్ఞదత్తుడి వెనకాల. అదేమిటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావంటే, నేనేం చేయను, నీ ప్రారంధ కర్మ, నేను చేయగలిగేది ఏమీ లేదు, నీకు భగవంతుడు ఇచ్చిన భర్త వాడేను, నీ జీవితాన్ని ఏదో ఒకటి చేసుకో, నేనేం చేయలేను, నాకు ఇది తప్పనిసరిగా ఈ పని చేశానని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా గూనివాడు ఈ పిల్ల వెంట పడిపోయాడు. ఆ పిల్ల ఏం చేస్తే ఒక్క తోపు తోసింది. తోసేసరికల్లా వీడు మంచానికి అవతల పడ్డాడు. ఈ చెలికత్తెలు, ఈ అమ్మాయి చెలికత్తెలు తెల్లబోయి చూస్తుండగానే వాడికి స్నేహ సేవకులు వచ్చారు. వాడి సేవ చేసుకునే లోపల ఈ పిల్ల పరుగులు పెడుతూ వాడి వెనకాల పరిగెత్తుకుంటూ యజ్ఞదత్తుడి వెనకాల వెళ్ళింది. వెళ్తే అంతఃపురంలో అన్ని చోట్ల దాసదాసి గణమంతా శుభ్రంగా తినేసి తాగేసి తందనాలు ఆడుకుంటూ ఉన్నారు. ఊరంతా మత్తులో జూగుతోంది. వీళ్ళ నగరంతా వీళ్ళ చిన్న జమీ లాంటిది అనమాట. పరిగెత్తి పరిగెత్తి ఎవరో వెళ్తుంటే అతనేననుకుని అటువైపు పరిగెత్తి కనపడలే. అయితే అక్కడ ఈ జనాలంతా తాగేసి ఉన్నారు కదా, ఒక కాపాలికుడు ఒక ఆయన బోల్డని సామాన్లన్నీ చుట్టుపక్కల పెట్టుకుని తాగేసి పడిపోయినాడు. ఈ అమ్మాయి అటు ఇటు చూసి ఏం చేసింది, గబగబా తన నగలన్నీ మూట కట్టేసింది. పైన ఇట్లా ఉత్తరీయము అవి ఓళ్ళని ఉంటాయి కదా, ఇలా మేలు ముసుగు, ఆ ముసుగులో మూట కట్టి రొంటిని పెట్టుకుని ఆ కాపాలికుడి బట్టల్లో నుంచి 2 కాపాలిక వస్త్రాలు అంటే ఎర్రటి బట్టలు, తర్వాత తల మీద కట్టుకునే ఒక ఎర్రగుడ్డ తీసుకుని చకచక కాపాలిక వేషం వేసేసుకుంది. తన రాజు ఇలాగా ఖరీదైన బట్టల్లో ఉంటే డబ్బును వాళ్ళ అమ్మాయిని తెలిసిపోతుంది కదా, అందుకని ఆ బట్టల్లో మెల్లిగా నడవటం మొదలుపెట్టింది. రాత్రి సాయంకాలం చక్కగా సుష్టుగా భోజనం చేసింది. ఇప్పుడు బెంగతోటి నిద్ర రావట్లా, ఏడుపు వచ్చేస్తుంది. మొగుడిని వెతుక్కుంటుంది. మరి ఇంకేం చేస్తుంది, వాడు వివాహం అయింది, కొద్ది రోజులు కలిసే ఉన్నారు, వీడే తన భర్తని ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఎవడో గూనివాడితో ఉండమంటే ఎలా ఉంటుంది, వెతుక్కుంటూ వెళ్ళటం మొదలుపెట్టింది. ఈ వెళ్ళి ఒక తెల్లవారేసరికల్లా ఒక బ్రాహ్మణాగ్రహారంలో ఒక వాకిట్లో చేరింది. నుంచుంటే ఆ బ్రాహ్మణాడు ఓ గొణుకుని తిట్టుకుంటుంది, బుద్ధవర్మ నీకు బుద్ధి లేదు, నీలాంటి దౌర్భాగ్యుడు నువ్వే అంటుంటే ఈ అమ్మాయి అడిగింది, ఎందుకమ్మా అలా మహానుభావుడిని అంత మాట అంటున్నావు అంది. మహానుభావుడు ఏమిటి, వాడి బోందా, ఒంటలాగా ఉండే కొడుక్కి పెళ్లి చేయటం కోసం పాప బ్రాహ్మణ కుర్రాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేయించుకొచ్చాడు అంటే ఈ లోపల టమ్ముకు వినపడింది. బుద్ధవర్మ కోడలు తప్పించుకుని పారిపోయింది, ఆమెను పట్టించిన వాళ్ళు కానీ వాడు పట్టించిన వాళ్ళకేమో బహుమతి ఇస్తాం, ఎవరైనా ఇంట్లో అమ్మాయిని దాపెడితే వాళ్ళకి శిక్ష ఇస్తాం. ఈవిడ వెంటనే అంటుంది పైకి, ఆ బ్రాహ్మణావిడ పారిపోయిందా, మంచిగా అయింది, చక్కగా మల్లిక పారిపోమ్మా, హాయిగా పారిపోయి యజ్ఞదత్తుడు నీ మొగుడు వాడు పెళ్లి చేసుకున్నాడు అగ్నిసాక్షిగా, వాడితోటి నువ్వు కాపురం చేయాలంటుంది. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది. వెళ్ళి అక్కడ కూర్చుని బిక్కమొహం వేసి నేనేనండి మల్లికని అని చెప్పేసరికి ఆవిడ తెల్లబోయి, అయ్యో ఇదేమిటమ్మా ఈ అవతారం, బోళ్ళంత డబ్బున్న వాళ్ళ పిల్లవి ఇటా ఉన్నావేమిటంటే, ఏం చేయను, నిన్న రాత్రి ఏకాంత మందిరం అన్నారు, ఆ మందిరంలో ఆ గూనెబ్బాయి ఉన్నాడు, చెలికత్తలంతా ఉన్నారు, వీడే నీ మొగుడని యజ్ఞదత్తుడు కాస్త వెళ్ళిపోయాడు, నా భర్త ఏమో వెళ్ళిపోయాడు, ఏం చేయాలో తెలీదు, అతను వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాను, ఊరంతా తప్పదాగి దోగిపోతున్నారు, భయం వేసింది, అక్కడ ఎవరో కాపాలికుడు కనపడితే ఆ వేషం వేసుకొచ్చాను అంటే ఆవిడ ఏం చేసింది, దామా లోపలికి రాని లోపల తీసుకుపోయి ఆ బట్టలు తీయించి శుభ్రంగా తలంటి పెట్టి, మరి రాత్రి నుంచి దుమ్ము కొట్టుకుపోయిన ఏ పిచ్చిగుడ్డలో అవి, శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంది, అన్నం పెట్టింది. అన్నం పెట్టి ఏమందంటే, నీ భర్త యజ్ఞదత్తుడు ఫిక్స్ అయింది, బ్రాహ్మడో వ్యాపారస్తులో వేరే కదా, అదే అగ్నిసాక్షి నీకు అతనితో పెళ్ళయింది, బుద్ధవర్మ ప్లాన్ నీ విషయంలో వర్కౌట్ అవ్వదు, నీ భర్త ఇంటికి దారి చెప్తా, సానుకూలపరచుకో నువ్వు. అక్కడి నుంచి ఏం చేసింది, మళ్ళీ కాపాలిక వేసి ఆ బట్టలు ఉతికారేసేసింది ఆవిడ, ఆ కాపాలిక బట్టలు. మళ్ళీ మధ్యాహ్నానికి బట్టలు ఆరిపోతే ఈ అమ్మాయి ఏం చేసింది, మల్లిక ఆ కాపాలిక వస్త్రాల ఎర్రగుడ్డలు కట్టుకుని పోయి ఆ యజ్ఞదత్తుడి ఇంటికి వెళ్ళింది. తెలిసిందిగా అడ్రస్ ఈ బ్రాహ్మణావిడ చెప్పింది. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏదో వేద పాఠం చెప్పుకుంటుంటే వెళ్ళి అక్కడ కూర్చొని ఏం పాఠం చెప్తున్నావు నువ్వు అంది. వేదం చెప్తున్నాను అంటానండి. ఏం వేదం, నువ్వేమో వర్ణ సంకరం చేసావు, నువ్వు బ్రాహ్మడు పోయింది వయసులమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు కూర్చొని పాఠం చెప్పుకుంటున్నావు పెళ్ళాన్ని వదిలేసి అన్నది. అనేసరికల్లా మీకు ఎలా తెలుస్తుంటే కాపాలికలకి అన్నీ తెలిసిపోతాయి కదా. ఏమన్నాడు, మరి నేనేం చేయను, నేను ఇంకా చేయగలిగేది ఏం లేదు, మా దగ్గర ఏమీ లేదు, నా తండ్రి ఆయన పోషణలో ఉన్నాడు, బుద్ధవర్మ పోషణలో, ఆయన చెప్పిన పని చేయమన్నారు, నేను చెప్పిన పని చేశాను, పాపం పుణ్యం భగవంతుడికి ఎరుక, వాళ్ళు చెప్పింది చెయ్యాలి, మా నాన్న ఆజ్ఞ గురువాజ్ఞ పాటించా అంతే, ఇక నేను అదేం లేదన్నాడు.
3 రోజులు రోజు పోయి అక్కడ కూర్చునేది. ఏమనుకుందంటే వీళ్ళకి అసలు ఏమీ లేదు, పేద కుటుంబం, పోషణ వీళ్ళకి తిండి 2 పూట్ల అక్కడి నుంచి వస్తుంది, ఆ డబ్బులు లేవు, వీళ్ళంతటి వీళ్ళు సంపాదించుకునే రోజు కాదు అది. అందుకని నిర్ధనత వల్లే వీళ్ళు డబ్బు లేకపోవటం వల్లే ఈ పనికి ఒడిగట్టారని తెలుసుకుంది. ఏం చేసింది, బోడంత బంగారం పెట్టుకున్నదిగా మూట కట్టి పక్కన పెట్టింది. అందులోంచి ఒక ముత్యాహారం అమ్మించేసి ఆ ముసలి బ్రాహ్మణావిడితోటి ఏం చేసింది, ఒక వెండి పాత్ర, ఓ బంగారు పాత్ర, ఓ రాగి పాత్ర, 3 నిండా కాసులు పోసి ఈ యజ్ఞదత్తుడి ఇంటి దగ్గర పాతి పెట్టింది. ముందు రోజు రాత్రి వెళ్ళి బర్నాడేమంది, నువ్వెంతో మంచివాడివి, పాఠం ఎంత బాగా చెప్తున్నావు, నీకు నా దగ్గర ఒక మంత్ర పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో ఎక్కడెక్కడ ధనరాశులు ఉంటాయో తెలుస్తాయి నాకు, మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో చూస్తానుండని హాంఫీం పట్టాది ఇది అని మంత్రం చదివి మీ వాకిట్లో ఆ వేప చెట్టు పక్కన కొంచెం ఎడం వైపుగా తవ్వి చూడు, అక్కడ నీకు బంగారం దొరుకుతుంది అనేసరికి తవ్వి చూశారు. చూస్తే నిజంగానే చిన్న చిన్న చెంబులు, ఇంత బంగారు చెంబు, ఇంత వెండి చెంబు, ఇంత రాగి చెంబు, 3 నిండా కాసులు. అలా ఎప్పుడో పాతపెట్టింది, పూర్వకాలంలో పాతపెట్టబడింది దొరికింది. ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి కుర్రాడు ఏం చేశాడు, యజ్ఞదత్తుడు వాళ్ళ నాన్న చెప్పాడు, నాన్న ఎవరో ఒక కాపాలిక ఒక ఆవిడ వస్తుంది, రోజు వచ్చి కూర్చుంటుంది, మరేమోను తను ఇట్లా చెప్పింది నాన్న అంటే, వాళ్ళ దగ్గర ఏం మాయ మంత్రాలు ఉన్నాయో కనుక్కోమన్నాడు నాన్న. ఈ అమ్మాయి ఏమైంది, నా దగ్గర ఒక మహామంత్ర శాస్త్రం ఒకటి ఉంది, మహాకాళ మంత్రశాస్త్రం, అద్భుతమైన పుస్తకం, ఆ పుస్తకంలో చూసే నేను ఇది చెప్పాను. ఎందుకొచ్చిన వేదన రా, వద్దు, ఆ మహాకాళ మంత్రం ఏదో నేర్చుకున్నావా, శుభ్రంగా ఎక్కడెక్కడ భూమిలో ఉన్నవి చూసుకోవచ్చు. ఆశ వచ్చింది, ఆవిడ వెనకాల పడిపో, తీసుకెళ్తానంటే అంటే సరే తీర్థయాత్రలు చేస్తాను తోడు రమ్మంది. తనతో పాటు ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు తప్పించుకున్నారు మొత్తానికి. ఇక్కడి నుంచి తప్పించుకుంది. ఇతను వెంట వేసుకుని బయలుదేరింది భర్తని. ఇద్దరు కలిసి అక్కడ ఇక్కడ స్నానాలు చేశారు, గుళ్ళల్లోకి వెళ్ళారు. ఈవిడ కాపాలిక వేషంలోనే ఉంది. అతను ఆ భార్యను అసలు గుర్తు కూడా పట్ల వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఏం చేసింది, ఉజ్జయిని నగరానికి చేరి ఏమంది, ఇది ఉజ్జయిని నగరం, నువ్వు ఇక్కడ మహామోసం చేసావు, వాళ్ళ గనక తెలిస్తే నిన్ను చంపేస్తారు, నువ్వు ఇక్కడే ఉండని ఓ చోట ఆయన్ని కూర్చోబెట్టి ఆ కాపాలిక వేషంతో తన తండ్రి గారింటికి మన సాగరదత్తుడి ఇంటికి పోయింది. ఇంటికి వెళ్ళేసరికల్లా వాకిట్లో భవతి భిక్షాందేహి అంటే ఓ దాసిది భిక్ష వేయడానికి వెళ్ళి రాయిగారు అమ్మాయిని గుర్తుపట్టేసి ఆ కాపాలిక వేషంలో ఉంది కదా ఈ మల్లిక, లబో దిబోమని ఏడ్చుకుంటూ పోయి, ఇంకేముంది ఆ అబ్బాయి ఏం చేశాడో, మన పిల్లని కాపాలిక అయిపోయింది, ఇంకేముంది భిక్ష ఎత్తుకుంటోంది, మన వాకిట్లోకే వచ్చింది చూడమ్మా అని యజమానురాల దగ్గరికి వెళ్ళి నెత్తి కొట్టుకుంటూ ఏడ్చింది. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది బయటికి. వచ్చి నీ దుంప దగ్గర నీకేం పోయే కాలమే, ఇట్లాంటి గుడ్డలు తొడిగావు, మంచి పిల్లాన్ని ఇచ్చి పెళ్లి చేశాం కదా అంటే, అది చేసావులే పెళ్ళి, పద నన్ను లోపలికి తీసుకెళ్ళు అంటే తల్లి కూతురు లోపలికి వెళ్ళారు. శుభ్రంగా స్నానం పానం చేసి అన్నం తిని ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇదిగో ఇది జరిగింది, బుద్ధవర్మ మిమ్మల్ని మోసం చేశాడు, అతను బ్రాహ్మణుడు, ఫలానా గుళ్ళో ఉన్నాడు అని చెప్పింది. సరే తండ్రి ఏమనుకున్నాడు, పోని బుద్ధవర్మ కాకపోతే పీడాపోయిరి, నలుగురు ముందు పెళ్లి చేసిన పిల్లాడితో ఉండాలి మన పిల్ల, దానితోటేమో మరి యజ్ఞం చేసి పెళ్లి చేసుకున్నారు, మరి అగ్నిహోత్రం సాక్షిగా వివాహం చేసుకున్నప్పుడు ఏ కులం అయితే ఏమిటి, ఏ జాతి అయితే ఏమిటి, పిల్ల పెళ్లి వారితో జరిగింది కాబట్టి అతనితో ఉండాల్సిందే శాస్త్రం ప్రకారం. అక్కడి నుంచి కొడుకుల్ని పంపించాడు, ఆ అబ్బాయిని తీసుకురమ్మని. వీళ్ళు పోయి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పదా మా పిల్లని తీసుకెళ్తే అన్యాయం చేసావు అని లాక్కొచ్చారు నవ్వుతూనే. ఇతను బికమొహం వేసుకుని ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన యజ్ఞదత్తుని అన్నీ కనుక్కున్నాడు, ఏం జరిగింది, ఏం చేసావు, ఎందుకు చెందావు అని. నాయన మా పిల్ల నీ కోసం కాపాలిక వేషం అయితే ఆ ఊర్లన్నీ నడిచి తిరిగి ఇంటికి వచ్చింది, ఇంకో రకంగా చేస్తే బుద్ధవర్మకు తెలిసిపోయేది, రాజుగారి ద్వారా నేను కబురు చేస్తాను, ఇంకో రకంగా అయితే తెలిసేది, అతను ఏం చేసేవాడో వీళ్ళని బయటికి రహస్యం బయటపడకుండా చంపేసినా చంపేయచ్చు, ఇంతకు తెగించిన వాళ్ళు అది తెగించరా. అవును. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు ఇద్దరిని, పిల్లాన్ని. ఇలా జరిగింది, బుద్ధవర్మ నేను మేము ఇట్లా మాట్లాడుకున్నాం, ఆ పిల్లవాడికి ఏమో వాళ్ళ అబ్బాయి గూనిగా ఉన్నాడు, ఆ విషయం మాకు ముందే చెప్తే సరిపోయేది, ఇష్టం ఉంటే పిల్లని ఇచ్చేవాడిని, లేకపోతే లేదు, ఇట్లా వేరే వాళ్ళని మనకు వర్ణసంకరం చేసి రాముల అబ్బాయితో మా పిల్లకి పెళ్లి చేశారు, ఆ అబ్బాయి ఏమో వాళ్ళని కాదని లేక పెళ్లి చేసుకున్నాడు అనేసరికల్లా రాజుగారి పిల్ల తెలివికి ఆశ్చర్యపోయి భలే బాగా చేసింది, మొత్తాన్ని భర్తను సాధించుకుంది, వివాహం చేసుకున్న భర్తని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేసింది ఆ పిల్ల. అది నా కర్మింతే ఏడుస్తూ నాన్న దగ్గరికి రాలేదు, పోనీ ఆ ఊని అబ్బాయిని భర్తగా అంగీకరించలేదు, భగవంతుడికి విలువ ఇచ్చింది, భగవంతుడు ఇచ్చిన బాంధవ్యానికి విలువ ఇచ్చి అతను వెనకాలబడి ఇన్ని రోజులు నడిచి మళ్ళీ పుట్టింటికి చేరిందని. సరే రాజుగారు వెంటనే బుద్ధవర్మకి ఒక కాగితం పంపించి, నువ్వు చేసిన పని బాగుండలేదు, మీ వాడికి తగిన పిల్లని మీ దాంట్లో చేసుకో, వీళ్ళ జోలికి రావద్దని
యజ్ఞదత్తుని వీళ్ళతో పాటే ఉంచుకున్నారు. హాయిగా సుఖంగా ఉన్నారు మల్లిక యజ్ఞదత్తుడు. అతను తన బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టుకోలేదు, ఈ అమ్మాయి చక్కగా భర్తని వదిలిపెట్టుకోలేదు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.